ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ డీజీపీ నియామకం ఫైనల్ కు చేరుకుందా? ఈ నెలలోనే కొత్త డీజీపీ ఎవరో క్లారిటీ రానుందా? ఇప్పటికే డీజీపీ రేసులో ముగ్గురు సీనియర్లు పోటీ పడుతున్నారు. వీరిలో ఒక్కరి పేరు దాదాపు ఖరారైందా? 1-2 రోజుల్లో ఆ పేరును ప్రకటించే అవకాశం ఉందా? ఇంతకీ తెలంగాణకు కాబోయే కొత్త డీజీపీ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1991వ బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను రాష్ట్ర పోలీస్ బాస్గా నియమించేందుకు ప్రభుత్వం దాదాపు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సివి ఆనంద్కు క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పరిపాలనలో ఉన్న అపార అనుభవం కలిసి రానుంది. యూపీఎస్సీ ప్రతిపాదించిన ముగ్గురు పేర్లు సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రాల్లో సివి ఆనంద్ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుంది. నిజానికి శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి కాగా సివి ఆనంద్ ఆయన కంటే సీనియర్ 1991 బ్యాచ్ అధికారి. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధనల ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్ ద్వారా పూర్తి స్థాయి డీజీపీని నియమించాల్సి ఉండటంతో సీనియారిటీ ప్రాతిపదికన సివి ఆనంద్కు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్లో సివి ఆనంద్ కంటే సీనియర్లు ఎవరూ అందుబాటులో లేరు. 1989, 1990 బ్యాచ్లకు చెందిన అధికారులు ఇప్పటికే పదవీ విరమణ పొందడం లేదా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆనంద్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారిగా నిలిచారు. ప్యానెల్లోని మిగిలిన ఇద్దరు అధికారులు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఇద్దరు 1994వ బ్యాచ్కు చెందినవారే. అంటే ఆనంద్ వారందరికంటే దాదాపు 3 ఏళ్లు సీనియర్ కావటం ఆయనకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటి వరకు 6 అధికారులు డీజీపీలయ్యారు. ఇందులో పూర్తి కాలపు డీజీపీలుగా ఇద్దరే పనిచేశారు. తెలంగాణ తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్ శర్మ తొలుత తాత్కాలిక డీజీపీగా పనిచేసిన తర్వాత యూపీఎస్సీ ద్వారా 2015 నవంబర్ 13న పూర్తి కాలపు డీజీపీగా నియమితులయ్యారు. 2017 నవంబర్ 12 వరకు ఆయన కొనసాగిన అనంతరం తాత్కాలిక డీజీపీగా మహేందర్ రెడ్డి ఆ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సైతం యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా నియమితులై 2022 డిసెంబర్ వరకు పనిచేశారు. వీరిద్దరి తర్వాత పనిచేసిన అంజనీ కుమార్, రవి గుప్తా, జితేందర్తో పాటు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి తాత్కాలిక ప్రాతిపదికనే డీజీపీలుగా వ్యవహరించారు. ఇప్పుడు డీజీపీగా ఎంపిక కాబోయే సివి ఆనంద్ పూర్తికాలపు డీజీపీగా కొనసాగే అవకాశాలున్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా సివి ఆనంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సివి ఆనంద్కు 2028 మే వరకు సర్వీస్ ఉంది. అంటే ప్రభుత్వం ఆయనను నియమిస్తే కనీసం 2 ఏళ్లకు పైగా పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. వినాయక్ ఆప్టే సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసుల్లో ఉండటం, రాష్ట్ర పరిస్థితులపై ఆనంద్కు ఉన్న పట్టు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఆయన పేరునే ఖరారు చేయనుంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.